క్వశ్చన్ అడగాల సలార్ మూవీ రేపు రిలీజ్ కాబోతుంది, ఎలా ఉండబోతుంది? ఉర్రా మాస్ ప్రభాస్ అన్న అంటే ఉర్రా మాస్ డైనోసర్. ఒక్కసారి వేటకి దిగితే ఎలా ఉంటది, అలా అడవిలో సింహం ఎలా వస్తావు అలా దూకుతుండు. రేపు గుంత ర్యాప్ అని అంతే, ఇక వేరే లెవెల్ ఉండబోతుంది అంతే. ఇక థియేటర్ హంగామా, ఆ ఎంట్రీ ఎలా ఉంటుందో అసలు, ఆ సాంగ్ చూస్తేనే అసలు అన్న తమ్ముల బంధము అంటే ఆ సాంగ్ ఎలా అంత ఎమోషనల్ ఉంది. అసలు ఏంది ఆ సినిమా ఏంటి, ఆ డేంజర్ మా ప్రభాస్ అని ఎట్లా ఎంట్రీ ఇస్తాడు, దానికోసం వెయిటింగ్ ఆ సినిమా కోసం మాత్రం. అంటే ఎక్స్పెక్టేషన్స్ భారీ ఎత్తున ఉండబోతుంది, వేరే లెవెల్ అని అంతే. ఆది పురుషు రాధేశ్యామ్ జర అంటే జర అన్నకు అనుకుంటూ రాలే, ఇది మాత్రం ప్రశాంత్ నీల్ అంటే కేజీఎఫ్ తెలుసుగా, వేరే లెవెల్. ఇది మాత్రం ఎలా ఉండాలంటే వత్తు వర్మ వత్తు అలా ఉండాలా మా ప్రభాస్ అన్న అంటే. వెయిటింగ్ నా మూవీ కోసం. ముగ్గురంలో ఉన్నట్టే సీన్స్ ఉంటాయి, స్టోరీ ఉంటది అంటే స్టోరీ అంటే డిఫరెంట్ టైలర్ విషయం డిఫరెంట్ ఉంది, ఆ స్టోరీ డిఫరెంట్ ఉంది, ఆ ప్రదేశం కూడా డిఫరెంట్ ఉంది, ఆ అంటే ఆ విధానమే డిఫరెంట్ ఉంది. మళ్ళీ మా ప్రభాస్ అని ఎలా ఊరా మాస్ లో చూపిస్తారో, మళ్ళీ ఎలా చూపిస్తారో అన్న కోసం వెయిటింగ్ అన్న సినిమా కోసం. థియేటర్ లో ఎలా ఉండబోతుంది? మొత్తం వేరే లెవెల్ అని అంతే. పేపర్లు అసలు బస్తాలు రెడీ చేసుకున్నాం, ఇక స్టార్ట్ అయితే చేసుడే. నైట్ ప్రీమియర్ షోలు ఉన్నాయి, ఇక వేరే లెవెల్ అంతే అన్న. ఇక వెయిటింగ్ ఫ్రెండ్షిప్ అంటే నాకు తెలిసి ఫ్రెండ్షిప్ బంధం అన్న ఎమోషనల్ గా చూపిస్తారు అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా సినిమాలు వచ్చినాయి, హ్యాపీ డేస్ అంటే అలా వస్తున్నాయి, కొత్త బంగారు అలా ఫ్రెండ్షిప్ అంటే ఈ కొత్తగా ఏమో ప్రశాంత్ నీల్ గారు కొత్తగా తీసినట్టు అనిపిస్తుంది నాకైతే. చూడాలి దానికోసం వెయిటింగ్. కలెక్షన్స్ ఎలా ఉండబోతుంది? కలెక్షన్లు ప్రభాస్ సినిమా ఫస్ట్ డే 100 కోట్లనా, ఈసారి 200 కోట్లు 300 కోట్లు టికెట్లు కూడా దొరుకుతలేవు. ఇక ఒక్క రోజులో 500 కోట్లు ఇచ్చినట్టు ఉందన్న వాళ్ళు. అట్లా కలెక్షన్స్ ఏమైనా తగ్గే ఛాన్స్ ఉంది? తగ్గదన్నా, ఏ సినిమా డంకీ అయినా ఏదైనా పక్కకు పోవాల్సిందే అన్న. ప్రభాస్ అంటే అంతే, ఆ వేరే లెవెల్ అంతే. ఒక్క రోజుకి 500 కోట్లు రాకపోతే చెప్పన్న పక్క దొరుకుతున్నాడు బుక్ మై షో. డంకీ హిట్ టాక్ అందుకుంది బ్రో, ఏమైనా కలెక్షన్స్ తగ్గే ఛాన్స్ ఉంటుంది? నేనైతే డంకీ చూడలే అన్న, చూసిన ఇట్లో నార్మల్ అంటే నార్మల్ గుందంటాను అన్న. తెలుగు కానీ ప్రభాస్ వస్తే మాత్రం ఊరా మాసే అన్న. ఈ డంకీ గింకి ఏ రాదన్న, ప్రభాస్ అంటే ఊరా మాస్ అంతే. ట్రైలర్ లో లుక్స్ ఎలా ఉన్నాయి? ట్రైలర్ లుక్స్ వేరే లెవెల్ అన్న. ఏందన్న ప్రభాస్ అంటే అసలు ఆ టీ షర్ట్, ఆ బ్లడ్, ఆయన బాడీ, ఆ కట్అవుట్, అబ్బా ఏం చెప్పాలన్న. అసలు ఇది వేరే లెవెల్. కొడితే ఆ రాడ్ పడుకు రాడ్డే వలికిపోతా అంటే ఆయన అర్థం చేసుకోవాలి. ఎంత కట్అవుట్, ఆ షార్ట్స్ మామూలు లేదని అసలు. మొత్తం మాస్ ఎలివేషన్స్, ఊర్రా మాస్ అన్న అంతే. ఈ సినిమాలో ఊర్రా మాస్. ఆది పురుషులా రాముడు లెక్క వచ్చిండు, దీంట్లో మాత్రం ఊర్రా మాస్. రంగంలో దిగినట్టే పోండి, ఆటకు వేటకు సిద్ధమైంది. బాగా